రెడీ స్టార్ట్ కెమెరా ఆన్. చూడ కెమెరామెన్లు రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వీడియోకి పోజులు ఇస్తున్నాడు. ఇంత పగడ్బందీగా ప్లానడ్గా గ్రామాల్లోకి వెళ్ళేసి ఇలా కూడా వీడియోలు తీసుకుంటారు, ఇలా కూడా ప్రచారాలు చేసుకుంటారని మేమైతే మొట్టమొదటిసారి చూస్తున్నాం అని గ్రామస్తులు వాపోతున్నారు. చూడండి, అందరూ లైన్లో ఉండండి, లైన్లో ఉండండి, లైవ్ ఇక్కడ అంటున్నారు. ఇంత పగడ్బందీగా ప్రచారాలు చేసుకునేటప్పుడు రైతులకు అక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి జరిగిన డ్యామేజ్కి, వాళ్ళ పంట నష్టానికి మనం ఏం చేయగలుగుతున్నాం అనే సమాధానం మీ దగ్గర ఉందా అని నేను పవన్ కళ్యాణ్ను, సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనే తీసుకొచ్చారు. ఈ క్రాప్లో పేర్లు నమోదు చేసుకుంటేనే వాళ్ళకి ఏ నష్టం జరిగినా దాదాపు నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు. ఉచిత బీమా ఉండేది, వైఎస్ఆర్ ఉచిత బీమా పంట నష్టానికి గత ప్రభుత్వంలో ఉండేది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఉచిత బీమాను తీసాడ పారేశారు. ఇమీడియట్లీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినా, వాళ్ళకి పంట నష్టం జరిగినా ఎంతో కొంత అమౌంట్ గత ప్రభుత్వంలో ఇమీడియట్లీ ఇచ్చేవాళ్ళు. కానీ మీరు ఇవ్వగలిగారా? ఇస్తున్నారా? ఈరోజు మోంతా తుఫాను వల్ల లక్షల హెక్టార్లు పంట నష్టం జరిగింది. వాళ్ళ పంట అంతా పూర్తిగా నాశనం అయిపోయింది. వాళ్ళు ఉండడానికి ఇల్లు లేక కొన్ని ఇల్లు పడిపోయి, కొన్ని విలేజ్ల్లో అయితే దారుణంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పరామర్శించగలిగారా? వాళ్ళని సేఫ్ ప్రాంతాలకు తరలించగలిగారా? వాళ్ళకి అన్నం, నీళ్లు, పాలు ఇటువంటివి ఇవ్వగలిగారా? చంటి బిడ్డలకు మీరు సహాయం చేయగలిగారా? రైతన్నను ఆదుకోగలిగారా? ఇవన్నీ పూర్తిగా మర్చిపోయారు. కానీ కెమెరామ్యాన్లు తీసుకుని ఎక్కడో ఒక విలేజ్కి సెటప్ చేసుకోవటం, అక్కడ వాళ్ళు వీడియోలు తీస్తూ ఉంటే మీరు ఎంచక్క ఆడ పరిశీలించినట్లు, మీరేదో చేసేసినట్లు బిల్డప్లు ఇవ్వటం. ఇదేనా రాజకీయ వ్యవస్థ? ఇదేనా ప్రభుత్వం? ఇదేనా పరిపాలన? పంట నష్టాలకు ఇన్సూరెన్స్ తీసాడ పడేశాడు. ఇన్సూరెన్సు గత ప్రభుత్వంలో ఇస్తే మీరు ఆ ఇన్సూరెన్స్ని తీసేసి పంట నష్టానికి రైతులకు నష్టపరిహారం చెల్లించుకుంటా, వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వేడుకు చూస్తూ మీరు విలేజ్లకి, గ్రామాలకు వెళ్ళి అక్కడ మీరు ఏం చేస్తారు? ఇలా ఫోటోలకు ఫోజులు ఇవ్వటం తప్ప ప్రజలకు మీ వల్ల ఏం ఉపయోగం ఉంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ముందుగా మీరు రైతన్నలను ఆదుకునే ప్రయత్నం చేయండి. రైతన్నలు ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ రైతన్నలకు నష్టపరిహారం చెల్లించండి. ఆ పంటను కొనుగోలు చేయండి. అప్పుడు మీరు గొప్పగా చెప్పుకోండి. మీరు చెప్పుకోని అవసరం వల్ల ప్రజలే మీ గురించి గొప్పగా చెప్తారు. అరే, మాకు చంద్రబాబు నాయుడు వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల మాకు మేలు జరిగింది, మాకు తుఫాన్లు వస్తే వాళ్ళు మంచి ప్రాంతాలకు మమ్మల్ని తరలించి అన్నము, నీళ్లు అన్నీ బాగా చూసుకున్నారు, పంటలకు నష్టపరిహారం చెల్లించారు, తుఫాన్ల వల్ల మాకు ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని చల్లగా చూసుకున్నారు అని ప్రజలే చెప్పుకుంటారు. మీరు కాదు చెప్పేది, మీరు కాదు ఫోటోలకు పోజులు ఇవ్వాల్సింది. వాళ్ళే మీ ఫోటోలు పెట్టి దండేస్తారు, దండం పెడతారు. అటువంటి నాయకులు ప్రజలకు కావాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి ఫోటోలకు పోజులు ఇచ్చేవాళ్ళు కాదు. ప్రజలే ఫోటోలు పెట్టి దండలేసి దండం పెట్టేవాడే నాయకుడు అవుతాడు. అది గుర్తుపెట్టుకోండి.